ఆగస్టు 29వ తేదీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇస్తూ తాడిపత్రి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని తీర్పు చెప్పింది. అంతేకాకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఖర్చులతో రక్షణ కల్పించాలని, అలాగే ఆయనకు అవసరమైన ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని కూడా చెప్పింది. ఇందులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్దేశం ఏంటంటే, మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21లో ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాని మీద ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో ఈ దేశంలో భారతీయ పౌరుడుగా ఉండే ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళే హక్కు ఉంది. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ నేపథ్యం, ఫ్రాక్షన్ కక్షలు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి, ఈ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఉన్న విభేదాలు అక్కడ పరిపాలనని మాయం చేసేసి ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి ఆస్కారం కల్పించేసారు. దీంట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి, తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. అవి ఎంత తీవ్రమైన కక్షలు. సో ఈ క్రమంలో చాలా కాలంగా దివాకర్ రెడ్డి కుటుంబం, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పైచేయి సాధించింది దశాబ్దాలుగా. వీళ్ళు కేతిరెడ్డి కుటుంబం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా నిలబడడం, ఆ జగన్ గాల్లో ఆయన గెలిచిపోవడం. తర్వాత పెద్దారెడ్డి చేసిన తప్పేమంటే, తాడిపత్రి ప్రజలు జేసీ కుటుంబం మీద విసిగిపోయో, వాళ్ళ అరాచకాలు వద్దనుకునో, ఏదో కారణం చేత నిన్ను గెలిపిస్తే ఈ పెద్దారెడ్డి చేసింది ఏంటి, ప్రజలకు సేవ చేయడం మానేసి సెక్యూరిటీని, అంటే పోలీస్ సెక్యూరిటీ ఈయనకు థ్రెట్ ఉందని భారీ స్థాయిలో ఇచ్చారు, ప్లస్ ఎమ్మెల్యే అయినా కూడా ఇస్తారు. ఈయనేం చేశాడంటే 24/12/2020 తేదీ ఏకంగా గన్మెన్లు అనుచరులు వేసుకొని జేసీ కుటుంబం తాడిపత్రిలో ఉండే జేసీ ఇంటి మీదకి నేరుగా ఇంట్లోకి ఎంటర్ అయిపోయినాడు. వెళ్ళి అంతా గాలిచ్చి అక్కడ ప్రభాకర్ రెడ్డి భార్య ఉంటే ఆమెనంతా ఏమీ అనకపోయి ఉండొచ్చు, ఆ రోజు ఏమీ అనలేదు సమాచారం. అయితే ఆ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కిరణ్ అని ఎవరో అబ్బాయి, ఎట్లా పనిచేసే అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని అంతా పట్టుకొని కొట్టి పెద్ద దౌర్జన్యం చేసి పెద్ద హంగామా. రాష్ట్రంలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే పోవడం అనేది ఎక్కడా జరగలేదు. ఈయన దాడికి వెళ్ళిపోయాడు. వాస్తవంగా వాళ్ళకుంటే ఫ్రాక్షన్ కక్షలకి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ రోజు ఇంట్లో లేని పరిస్థితి. నిజంగా ఉండింటే వీళ్ళు వాడిని చంపేసేవాళ్ళు, లేదు ఈయన వాళ్ళు చంపేసేవాళ్ళు జరిగే పరిస్థితి. సో ఆ రోజు పెద్ద లాఠీ చార్జీలు, గొడవలు, రాళ్ళు గోడలు, పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాడు. ఒక అధికారంలో ఉండే ఎమ్మెల్యే, చట్టాన్ని కాపాడాల్సిన ఎమ్మెల్యే, చట్టాన్ని గౌరవించాల్సిన ఎమ్మెల్యే, ఆ మాదిరి వేరే వాళ్ళ ఇంటికి నువ్వు దురుద్దేశంతో చంపేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అక్కడికి ప్రవహించావు. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టు ఏదో ఒకటి జరిగిపోయేది, నువ్వు ఆయన పోయేవాళ్ళు మీరు. సో ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఆ వ్యక్తి వెంటనే జోక్యం చేసుకుని ఈ ఎమ్మెల్యేని వెంటనే టెర్మినేట్ చేయించాల్సింది, సస్పెండ్ చేయించాల్సింది. ప్రశాంతంగా మనోడే కదా అని ఏదో వదిలేశాడు. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హవా మళ్ళీ ప్రారంభమైపోయింది. వైఎస్ జగన్ హయాంలో కూడా ఆ లారీ బాడీలన్నీ తీసుకొచ్చేసి, ఆ లారీ ఇంజన్లు కట్టితా బస్ బాడీలు కట్టించేసి పెద్ద ఎత్తున గోల్మాల్ చేశాడని కేసులు పెట్టారు. ఆ రాజకీయ ఖర్చులో ఏ ఖర్చులో పొరపాట్లు జరిగాయో లేదో భారీ ఎత్తున ఆయన కడప జైల్లో పెట్టారు, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి కూడా. సో ఈ పంచాయతీలన్నీ ఆయన మనసులో పెట్టుకొని ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద కక్ష సాధింపు దిగాడు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను వైఎస్ఆర్సీపీని నేనేమి అనడం లేదు, వైసీపీ కార్యకర్తలు నేనేమి అనడం లేదు, కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే వ్యక్తి తాడిపత్రిలోకి అడుగు పెట్టకూడదు, పెడితే తాడిపత్రి భస్మం అయిపోతుంది, ఏం జరిగిపోతుందో నాకు తెలియదు, లారీలు వచ్చేస్తాయి, రాళ్ళన్నీ ట్రాక్టర్ల నిండా రాళ్ళు పెట్టుకుంటారు మా వాళ్ళు అన్నాడు. ఈ మధ్య హైకోర్టు సింగిల్ బెంచ్ వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఏపీ హైకోర్టుని, కేతిరెడ్డి పెద్దారెడ్డి నన్ను ఊర్లోకి రానియడం లేదు, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, సో నాకు భద్రత కల్పించండి అని అంటే సింగిల్ జడ్జి ఓకే పర్మిట్ చేశాడు. అయినా అనంతపురం పోలీసులు ఆపుతూ వచ్చారు, నువ్వు అక్కడికి వెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని. సో అధికారంలో ఎవరుంటే వాళ్ళ పక్క మన పోలీసు వాళ్ళు చెప్పే పనే ఉంది, ఆ పక్క వెళ్ళిపోయింటారు. వీళ్ళు కాకి బట్టలు వేసుకొని ఉంటారు గొప్ప వాళ్ళు. అయితే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ జెండా మోహేస్తుంటారు, తెలియదు వాళ్ళకే తెలీదు, లేకుంటే పోస్టింగ్ రాదు, వాళ్ళ వాళ్ళకు ఉంది. ఈ నేపథ్యంలో
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలు కాలేదని చెప్పి పెద్దారెడ్డి ఒక కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేశారు పోలీసుల మీద. వీళ్ళే నన్ను అడ్డుకుంటున్నారు, నాకు రక్షణ కల్పించలేదు. సో దాని మీద కంటెంప్ట్ పిటిషన్ సీరియస్గా మూవ్ అయినప్పుడు వెంటనే అనంతపురం ఎస్పీ జగదీష్ గారు సమర్థనీయమైన అధికారిగా పేరు ఉంది. ఆయన వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళాడు. లంచ్ మోషన్ పిటిషన్ వేసి మన జస్టిస్ భట్టు దేవానంద్ గారి బెంచ్ ముందుకి లంచ్ మోషన్ మూవ్ చేయడం. వెంటనే ఆయన ఈ కంటెంప్ట్ పిటిషన్ని స్టాప్ చేశాడు. 3 వారాలు స్టే చేస్తూ విత్డ్రూ కౌంటర్ వేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. అయితే దీని మీద మన రాజకీయ నాయకుల డబ్బులు బాగుంటాయి కదా, ఎట్లా సంపాదించి పెట్టేసింటారు. వాళ్ళకి ఏం హైకోర్టు సుప్రీంకోర్టు అయితే సామాన్యుడికి కష్టము, వాడు పొలాలు అమ్ముకొని పోవాలి. వీళ్ళు అగమేఘాలని వెళ్ళిపోయింటారు. సరే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. ప్రముఖ లాయర్లందరినీ పెట్టాడు. సిద్ధార్థ దవే ఆయన తరఫున వాదించాడు. అయ్యా ఈ మాదిరి అటవిక రాజ్యం నడుస్తుంది, ఈయన ఒక ఎమ్మెల్యే, పాపం చాలా అమాయకుడు, ఈ ఊర్లోకి రానియడం లేదు అని చెప్పి ఏదో చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అది మనకు ఆర్టికల్ 21లో ఉంది, ఎవరికైనా ఇస్తుంది, ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాదు. సరే ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏమంటే జేసీ దివాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి అసలు ఇంతెందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పక్కన పెట్టండి, ఆయన ఒక్కనే రానేని అంటాడు. అసలు ఏ అధికారిని ఈయన ఉపేక్షించాడు. ఈయన చెప్పింది వాడు చేసి తీరల్లా, లేదంటే వెంటనే ఈడు అవినీతిపరుడు, నీ కథ చూస్తా, తిట్టడం, కేకలేయడం, నేనేం చేయాలో నాకు తెలిసి బెదిరించడం, ఇదే పరిస్థితి. ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆ మాదిరి బహిరంగంగా బెదిరింపులు చేస్తుంటే అధికారులు ఎట్లా ఉద్యోగాలు చేయగలుగుతారు? అసలు అక్కడ పోలీసు వ్యవస్థే లేదు. పోలీసులు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు పక్క ఉంటారు, మిగతావన్నీ తొక్కేస్తుంటారు. పోలీస్ వ్యవస్థ అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కాపాడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు దీని మీద స్వచ్ఛందంగా స్పందించాలి. ఇప్పుడు కూడా ఆపుతాడేమో చూడాలి. ఒకటి, కేతిరెడ్డి పెద్దారెడ్డికి చదువు లేదు, వాడు చదువుకోలేదు, మూర్ఖుడు, ఓనుమాల రావని ఎన్నోసార్లు ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. ఈయన చదువుకున్నాడు, విద్యావంతుడు, చట్టం తెలుసు, భారత రాజ్యాంగం గురించి కూడా ఆయనకు తెలుసు. మరి వ్యక్తి స్వేచ్ఛను నీకు ఆ రోజు నీ ఇంట్లోకి ఆయన ప్రవేశించడము 20 డిసెంబర్ రావడం అనేది చాలా క్షమించడానికి తప్పిదం. నీకు ఆ రోజు జరిగింది, నువ్వు ఆ రోజు కేసు కూడా పెట్టలా, నాకు న్యాయం జరగదు, నేను పెట్టను అన్నావు. కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి దౌర్జన్యంగా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిన 20 ప్రాంతంలో మనకు ఐపీసీ అమల్లో ఉంది. ఐపీసీ 449, 450 సెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే ఒకరి ఇంట్లోకి దురుద్దేశంతో చంపేయాలనే ఉద్దేశంతో వెళితే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చట్టం నిర్దేశిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ స్పష్టంగా ఉంది. మీరు ఆ వేళ మీకు న్యాయం జరగదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, వాళ్ళకి అధికారం ఉంది, సో తాడిపత్రిలో 7 అధికారంలో ఉంటే వాళ్ళదే రాజ్యాంగం అమల్లో ఉంటుంది అనుకున్నారు కాబట్టి పెట్టలా. ఈ రోజు పెట్టండి, అది చాలా కాలం అయినా కూడా బలమైన ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టడానికి పూర్తి సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉన్నాయి. కేసు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. ఆయనకు ఖచ్చితంగా తగిన ఆధారాలు ఉన్నాయి నీ ఇంటికి అక్రమంగా ప్రవేశించినాడని. మరి మీరెందుకు విద్యావంతులై ఉండి ఎందుకు కేసు పెట్టరు? మీరు పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారనే కదా అర్థం. ఈ మధ్య తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ చౌదరి అని వచ్చాడు. ఆయన కొత్తగా వచ్చిన ఆయనతో మీకేం ఖర్చులు ఉంటాయి? ఎన్టీపీసీ వాళ్ళు ఏదో మీ ప్రాంతంలో టవర్ కడతా ఉండడం, దాన్ని మీ వాళ్ళు అడ్డుకున్నారని వాళ్ళకి ఫిర్యాదు వస్తే వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు. దాని మీద మీరు ఆవేశపడిపోయి రెచ్చిపోయి వీడియోలో మాట్లాడుతూ నీ కథ చూస్తా, నీ ఆఫీస్ మీదకి వస్తా, రేపు ధర్నా చేస్తా అనేసి దౌర్జన్యం చేశారు. ఇది ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తుంది. అట్లే తాడిపత్రి ప్రాంతంలో మన ప్రజల్ని ఒకసారి గమనిస్తే, మేము దారిలో వెళ్తుండి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏంటి ఎందుకు జేసీ కుటుంబాన్ని ఓడించారు, జేసీ కుటుంబానికి ఇక్కడ తిరుగులేదు కదా అని మాట్లాడితే, జేసీ దివాకర్ రెడ్డి చాలా మంచివాడు సార్, సౌమ్యుడు, ఈ ప్రభాకర్ రెడ్డి పెద్ద మోనార్క్గా వ్యవహరిస్తాడు, అంతా ఆయన మాటే అందరి అభిప్రాయం అంటాడు ఆయన, కాబట్టి విసిగిపోయాము, కాబట్టి ఈయనకు అవకాశం ఇచ్చినాము అన్నారు. ఈ మధ్య పెద్దారెడ్డిని ఓడించాక ఒకసారి ఏం జరిగింది, పెద్దారెడ్డిని ఓడించారు అని మాట్లాడితే, సార్ ఆయన కంటే ఈయన బెటర్ అని ఓట్లేస్తే ఈయన ఏకంగా ఆయన ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళిపోయినాడు, అట్లే ఈయన ఓడించినాము అని చెప్పారు. సో ఈ వ్యవహారాన్ని ఒకసారి చూస్తే మీ ఇద్దరి కంటే ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళన్నీ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, మనం హుందాగా వ్యవహరించాలి. మీ ఖర్చులు కార్పణ్యాలు చివరి వరకున వెళ్ళిపోయే వరకు కూడా ఇదే కొనసాగించడమేనా? మీ కొడుకున్నాడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే, ఆ అబ్బాయికి ఏమన్నా గుర్తింపు ఉందా? అంతా తమరే. తాడిపత్రి నీ రాజ్యం, తాడిపత్రికి నువ్వు రాజు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, వాళ్ళు నిన్ను వదిలేశారు.
ఎందుకంటే వాళ్ళ మాట కూడా నువ్వు వినవు. ఇంకా ఎందుకులే మనం జోక్యం చేసుకుంటే కూడా ప్రయోజనం ఉండదని అనుకునేట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అది ఖచ్చితంగా అమలు అవుతుంది, చేసి తీరాల్సిందే. మనకు సర్వోన్నత న్యాయస్థానం, దాని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నీ కంకర్రాళ్ళు ఏం పెద్దగా పనిచేసే అవకాశాలు కూడా ఉండవు. ముఖ్యమంత్రికి ఎంత అవమానము, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవమానము. అదే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో ఈ వ్యవహారం సెటిల్ చేసింటే ఎంత గౌరవమైన పరిస్థితి ఉండేది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని నువ్వు స్వాగతించాలి. అయ్యా, మనకు విభేదాలు ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి. మీ ఇద్దరి వల్ల ఎన్ని కుటుంబాలు బలైపోయినాయో ఒకసారి మీరు ఆలోచించేయండి. ప్రజల హృదయాల్లోకి మనం వెళ్దాం. నువ్వు వెళ్ళు జనంలోకి, నేను వెళ్తా. ఎవరు గొప్ప వాళ్ళైతే వాళ్ళకి ఓట్లేస్తారు ప్రజలు, వాళ్ళు ఆదరిస్తారు. అంతేగాని కచ్చలు కార్పణ్యాలు, రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పోలీసులకు అదే పని ఆపడమే. ఏ అధికార పార్టీ అమల్లో ఉంటే వాటి పక్క మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకు వేరే మార్గం కూడా లేదు. వాళ్ళకి ఇంత దుస్థితిని తాడిపత్రికి తెచ్చిపెట్టడం నిజంగా అవాంఛనీయం. ఈ పరిస్థితిని గమనించు, మంచి మనసుతో ఆలోచించు. నీ కుమారుడు సౌమ్యుడు, ఆ అబ్బాయి భవిష్యత్తు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇవన్నీ శాపమై కూర్చోవా ఏదో ఒక రోజు అబ్బాయికి. ఆ అబ్బాయి ఏమన్నా దౌర్జన్యాలకి వీధుల్లోకి వెళ్ళే రకంగా ఎందుకు ఒకసారి మీరు మానవత్వంతో ఆలోచించారు? చట్టాన్ని గౌరవించండి అయ్యా. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం, ఇంకా రాచరికంలో లేవు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఈ అరాచకం మాత్రం మిగిలిపోయింది. అది మీలాంటి వాళ్ళ రూపంలో. ఇది మంచిది కాదు. మాట్లాడితే అందరికీ దండాలు పెడతావు, ఏడుస్తావు. నిజమే, నీకు చట్టం ఉంది, చట్టానికి దండం పెట్టు. నీ చట్టాలు దండాలు పెట్టేది, అందరి మీద దౌర్జన్యాలు పోయింది, అవన్నీ దొంగలు కలిసిపోతాయి. ఏం ప్రయోజనం ఉంటుంది ఇలాంటి వాటి వల్ల? చట్టాన్ని ఇప్పటికైనా గౌరవించేది నేర్చుకో. తాడిపత్రిలో మంచి మనిషిగా మారితే చరిత్రలో నిలిచిపోతే బాగుంటుంది.